హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ వీడియో కొంచెం టెక్నికల్గా ఉంటుంది. కొత్త వాళ్ళు కొంచెం పేషెన్సీగా వాచ్ చేయాల్సింది. అయితే ఈ యొక్క వీడియోలో ఏంటంటే రెండు స్టాక్స్ అనేది చాలా పొటెన్షియల్ బ్రేక్అవుట్కి రెడీగా ఉన్నాయి. ఆ యొక్క టెక్నికల్ సెటప్ అనేది డిస్కస్ చేసుకుందాం. మార్నింగ్ మనం ఏం చేసామంటే టీవీఎస్ మోటార్స్ బై చేయమని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఇంట్రాడే కోసం. సో ప్రస్తుతం ఏంటంటే మనకి అది టార్గెట్ కూడా ఇచ్చింది. ఆ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే కొంతమంది మిత్రులు ఏంటంటే దాని అనాలిసిస్ చెప్తే మాకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఒకసారి చూసుకున్నట్టయితే అయితే ఒకసారి ముందు బిగ్గర్ పిక్చర్కి వెళ్దాం. బిగ్గర్ పిక్చర్లో ఏం చెప్తుంది అనేది మార్కెట్లో చూస్తే మనకి చూడండి, ప్రైస్ స్ట్రక్చర్ అనేది క్లియర్గా ప్రీవియస్గా ఏమైంది, ఈ యొక్క హైకి వెళ్ళింది, దాని తర్వాత స్వింగ్లో క్రియేట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ ఫెయిల్ అయింది, దాని తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే నేను హారిజెంటల్గా మార్క్ చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి, ఇది 1317. దాని తర్వాత చూడండి విక్స్ ఫార్మేషన్ జరిగినాయి. సో విక్స్ ఎందుకు ఫార్మేషన్ జరుగుతున్నాయంటే రీజన్ సింపుల్, ఇక్కడ బయ్యర్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట. ఇది ఈ జోన్కి వచ్చినప్పుడల్లా బయ్యర్స్ అనేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అందుకని టెక్నికల్గా చూడగానే ఏమనిపించిందంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 1330, 1317 ఈ జోన్లో చాలామంది మార్కెట్ అక్యుములేషన్ అనేది చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే మార్కెట్ ఈ యొక్క సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అండ్ ఇది కూడా సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. బట్ ఏంటంటే మనకి ఒక టెక్నికల్ ఫార్మేషన్ క్లియర్గా కనిపిస్తుంది. మార్కెట్లో ఏంటి డ్రాప్ అయిపోయింది, దాని తర్వాత పైకి వెళ్ళింది, మళ్ళీ డ్రాప్ అయింది, మనకి పైకి వెళ్తుంది. అంటే దీన్ని సింపుల్గా ఏంటంటే డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అంట. ఈ లెవెల్ దగ్గర ఏం జరిగింది అనేది మనం కొద్దిగా డీప్గా డిస్కస్ చేస్తాను, ఓకేనా. ఈ యొక్క పర్టికులర్ చూడండి డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది మనకి, కరెక్ట్గా నేను మార్క్ చేస్తున్నాను ఈ లెవెల్ దగ్గర. ఇప్పుడు రైట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే నిన్న ఫస్ట్ అటెంప్ట్ చేశారు బయ్యర్స్ అనేవాళ్ళు ఈ యొక్క క్యాండిల్లో బై చేయడానికి ట్రై చేశారు, ఓకేనా. బై చేద్దామని చెప్పేసి ట్రై చేశారు, సక్సెస్ఫుల్గా ఈ లెవెల్ పైకి వెళ్ళారు. బట్ ఏం జరిగిందంటే 1360 అనేది ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి మళ్ళీ సెల్లర్స్ వచ్చారు అనమాట. సెల్లర్స్ వచ్చి ఏం చేశారు, మార్కెట్ని కిందకు పుష్ చేశారు. రైట్, ఇదైతే క్లియర్గా ఉంది. ఎలా తెలుస్తుంది మనకి మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళిందని? చూడండి విక్ అనేది కనిపిస్తుంది ఇక్కడ, బట్ సస్టైన్ అయితే అవ్వలేదు. క్లోజింగ్ ఎక్కడికి వచ్చింది, మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయ్యిందో అక్కడికే వచ్చేసింది ఫ్రెండ్స్, వెరీ సింపుల్గా చెప్పాలంటే, ఓకేనా. ప్రీవియస్గా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడికి వచ్చింది, అంటే న్యూట్రల్గా ఉంది మార్కెట్లో. బట్ మన వ్యూ ఏంటంటే ఇక్కడ బుల్స్ అనేవాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే అక్యుములేషన్ అయిపోయింది, అంటే వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీ అనేది బై చేసుకొని పెట్టుకున్నారు రెడీగా. ఏంటంటే మార్కెట్ని పైకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనమాట. అయితే సేమ్ దాన్ని మనం లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే మీకు ఏంటంటే గ్యాప్స్ మీద వీడియో అనేది చేశాను, ఒకసారి చూడకపోతే చూడండి. మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన గుడ్ కాంటెంట్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. సో మీరు దాన్ని వినియోగించుకున్నారనుకోండి, మంచి పొటెన్షియల్ ట్రేడర్గా ఎదిగే అవకాశం ఉంది. ఇక్కడ గ్యాప్స్ గురించి మనం మాట్లాడాం. గ్యాప్స్ దగ్గర మనకి యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఎప్పుడైతే ఆ జోన్లోకి రావడం జరిగిందో ప్రీవియస్ గ్యాప్ అనమాట, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ గ్యాప్ అప్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఈరోజు ఎగ్జాక్ట్గా మనం ఇచ్చిన లెవెల్ ఎంత అంటే ఇదనమాట, 1354 దగ్గర మనం ఏంటంటే ఎంట్రీ కోసం చెప్పాము. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్టయితే లోవర్ టైం ఫ్రేమ్స్లో డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది ప్రైస్ యాక్షన్ ప్రకారం. ఇక్కడ మళ్ళీ ఏది ఇంపార్టెంట్ లెవెల్, ఇక్కడ ప్రతి చోట మనం ఏంటంటే డబుల్ బాటమ్ చూడలేం. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గర మాత్రమే ఈ యొక్క డబ్ల్యూ ప్యాటర్న్ కానీ ఎం ప్యాటర్న్ కానీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి వ్యూ అయితే బుల్లిష్ వ్యూలో ఉన్నాం. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్న ఏంటంటే ఈ స్వింగ్లో అనేది స్టాప్ లాస్ అయితే పెట్టుకోవచ్చు బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. అయితే మన యొక్క టార్గెట్ అయితే రావడం అనేది జరిగింది. లో నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏంటంటే 20 పాయింట్ల దాకా వెళ్ళింది అప్ టు. మనమైతే ఒక 11 to 12 పాయింట్స్ అనేది టార్గెట్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఇది దీనికి సంబంధించిన లాజిక్ అనమాట. లాజిక్ షేర్ చేస్తే మేబీ ఏంటంటే మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ యొక్క లాజిక్ అనేది మీకు షేర్ చేశాను. దాని తర్వాత చూస్తే ఇంతకు ముందు జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడాం మనం. ఈ యొక్క లైవ్కి వచ్చినప్పుడు కొంతమంది అడిగారు జిఎంఆర్ హోల్డ్ చేయాలని చెప్పేసి. హోప్ ఏంటంటే దే మస్ట్ ఎంజాయ్ ద ఫ్రూట్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు మనం క్లియర్గా ఏంటంటే ఇది అప్ సైడ్ మొమెంటం ఉంది. ఈ స్వింగ్ లో గన బ్రేక్ జరిగిందంటే డౌన్ సైడ్ చూడండి, ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది మనకి కన్సోలిడేషన్ తీసుకుంది, కన్సోలిడేషన్ బ్రేక్ జరిగింది. బట్ ఈ స్వింగ్ లో అనేది బ్రేక్ జరిగితే మేబీ మన వ్యూ అనేది చేంజ్ అవుతుంది. అప్పటిదాకా బుల్లిష్ అని చెప్పేసి చెప్పాం. ఒకవేళ ఆ పాయింట్ దగ్గర మిస్ అయిన ఫ్రెండ్స్ మనకి ఏంటంటే చూడండి ఈ ప్యాటర్న్ అనేది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం అనమాట. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే కూడా దీన్ని డిలీట్ చేస్తున్నాను. దీంట్లో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది మనకి, చూడండి. దీన్ని వీక్లీ అని కన్వర్ట్ చేసుకోవచ్చు కావాలంటే. మనకి కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ఎలా ఫార్మేషన్ జరుగుతుందంటే ఒకసారి ఒక హై క్రియేట్ అయిన తర్వాత ఇది వచ్చేసరికి మనకి హై అనమాట, కప్ అండ్ హ్యాండిల్ అంటాం కదా హై. అక్కడ నుంచి
ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఈ హై దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా ఉంది, కప్ లాగా ఉంది కదా సేమ్. అయితే హ్యాండిల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది కదా. అయితే ఈ కప్ అండ్ హ్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు ఇక్కడ ఎంట్రీ అనేది ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే లో రిస్క్ ఎంట్రీ అనమాట. ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఇదంతా తీసి పక్కన పెట్టామంటే ఇది సింపుల్గా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, ఆబ్వియస్గా ఏంటంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే మనం ఏంటంటే ఆబ్వియస్గా ఎంట్రీ తీసుకుంటాం. అండ్ దాని స్వింగ్ రీసెంట్గా ఏదైతే ఉందో అక్కడ మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం జనరల్ థియరీ ప్రకారం. సో దీంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ యొక్క మొమెంటం అయితే స్ట్రాంగ్గా ఉంది అండ్ దీన్ని అయితే ప్రస్తుతానికి బై అండ్ డిప్ క్యాండిడేట్. ఓకే, మనకైతే ఆ రోజు సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. ఓకే, ఈ లెవెల్ దగ్గర అండ్ ఇనిషియల్ స్టాప్ లాస్ ఇది. ఆఫ్ కోర్స్ మనకేంటంటే 1:2 అనేది మనం ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ కేసులో చూడండి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రేక్అవుట్ దగ్గర సింపుల్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ప్యాటర్న్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్యాటర్న్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. మనకి 1:3.4 రావడం అనేది జరిగింది. ఈ ప్యాటర్న్ అనేది మనం ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టమైన పని కాదు, ఒక హారిజంటల్ లైన్ అనేది డ్రా చేసుకోవడం. అయితే ఇక్కడ మనకి 1:3.4 అంటే ₹1 అనేది రిస్క్ చేసాం, ఏది ₹3.40 అనేది సంపాదించడానికి. దీంట్లో నేనేంటంటే ఒకవేళ అప్డేట్ అనేది ఇస్తున్నాను, ఒకవేళ మీరు హోల్డ్ చేస్తుంటే GMR ఎయిర్పోర్ట్స్లో పార్షియల్ బుకింగ్ అనేది చేసుకొని నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మేజర్గా క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ కిందకి ఏంటంటే మీరు స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేసుకోండి. ఓకేనా, దట్ ఈస్ అ గుడ్ అనమాట. అయితే ఇక్కడ ఫ్రెష్ బ్రేక్అవుట్స్కి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క స్టాకు కోప్రాన్ అని చెప్పేసి మంచి స్టాక్ కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో. సో ఈ యొక్క బేస్ అయితే క్రియేట్ అయింది. యాక్చువల్గా మనకి ఏంటంటే ఇక్కడ ఫాలింగ్ వెడ్జ్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. ఒకవేళ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోగలిగితే వెరీ లో రిస్క్ అనమాట. ఇక్కడ చూడండి ఫాలింగ్ వెడ్జ్ బ్రేక్అవుట్, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు మనం. ఇది వచ్చేసరికి మనం ఏం చేసుకోవచ్చు, స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మంచి చక్కని బ్రేక్అవుట్ అయితే అయింది. బట్ ఎనీహౌ ఏంటంటే ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఏది 194-95 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ అండ్ చాలా స్ట్రగుల్ అయింది మార్కెట్. ఇప్పుడైతే బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా. సో ఈరోజు మనం గురువారం చూస్తున్నాం. ఒకవేళ ఈ యొక్క శుక్రవారం రోజున గన ఇది 195 దగ్గర క్లోజ్ అయిందంటే, అంటే ఒకవేళ ఏదన్నా సెల్లింగ్ ప్రాఫిట్ బుక్ వచ్చినా సరే మనకి 195 పైన అంటే 200 దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చిందంటే దీంట్లో ఏంటంటే మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే పర్సనల్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో కొద్దిగా బై చేశాను టెస్ట్ సైజ్ క్వాంటిటీ. ఒకవేళ మార్కెట్ ఏదన్నా రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటే ఈ యొక్క పుల్ బ్యాక్లో ఎంట్రీ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది దీంట్లో మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అగైన్ ఏంటంటే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, ఇది రికమెండేషన్ కాదు, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది వీడియో షేర్ చేస్తూ ఉన్నాను ఈ స్టాక్ గురించి. దాని తర్వాత ఎనదర్ బ్రేక్అవుట్ వచ్చేసరికి మనకి ఫిలాటెక్స్ ఇది కూడా బాగుంది. ఈ స్టాక్ కూడా చాలా చక్కగా మూవ్ అవుతుందన్నమాట. అందుకని దీన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. దీంట్లో మనకేంటంటే ఒక బేస్ అయితే క్రియేట్ అయింది. బిగ్గర్ పిక్చర్లో మంత్లీలో చూసుకున్నట్టయితే చూడండి స్ట్రాంగ్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అయింది కదా. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం చూస్తే ప్రీవియస్గా 33 దగ్గర మనకేంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కొద్దిగా ఈ లెవెల్ దగ్గర స్ట్రగుల్ అయింది, బట్ సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయిపోయింది. ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది, 70-75 దాకా 72 దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఏం చేసిందంటే మార్కెట్ అనేది అదే లెవెల్కి రావడం జరిగింది. దీన్ని మనం ఏమంటామంటే సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ అంటాం కదా. ఇక్కడ ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఏమైందంటే ఇప్పుడు సపోర్ట్ లాగా అయిందనమాట. ఓకే, పొలారిటీ చేంజ్ అంటాం దీన్ని. ఈ పొలారిటీ చేంజ్ కాన్సెప్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎనఫ్గా సఫిషియెంట్గా ఏంటంటే కన్సాలిడేషన్లో స్పెండ్ చేసింది అనిపిస్తుంది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ చూడండి 42 లెవెల్ అంటే 42.5 అనుకుందాం రఫ్గా. 42.5 దగ్గర మనకేంటంటే చాలా కన్సాలిడేషన్ తీసుకొని రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇప్పుడు ఏంటంటే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క 42.3 దగ్గర. ఓకేనా, సో ఈ లెవెల్ పైన మనకి ఫ్రైడే లోపు కనుక క్లోజింగ్ ఇచ్చిందంటే మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో కూడా లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఈ యొక్క స్వింగ్ లో అనేది ఇనిషియల్గా ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఈ యొక్క స్వింగ్ లో దాకా నేనైతే 15% దాకా రిస్క్ తీసుకోవచ్చు అనిపిస్తుంది. అండ్ 1:2 అనేది ఇనిషియల్గా అయితే మనం ఏంటంటే టార్గెట్ పెట్టుకోవచ్చు. దీంట్లో ఏంటంటే పర్టికులర్గా టార్గెట్ వచ్చేసరికి మనకి అట్లీస్ట్ 57-58 ఆడ్ లెవెల్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ప్రీవియస్గా కూడా మనకు కొద్దిగా ఇక్కడ సెల్లర్స్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ కాబట్టి. సో అట్లీస్ట్ ఏంటంటే మనం 57-58 అనేది మనం టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఈ యొక్క స్వింగ్లో కానీ ఈ లో అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. అండ్ దీంట్లో మనకి ఏంటంటే అట్లీస్ట్ డైలీ క్యాండిల్ అనేది ఈ క్లోజింగ్ కింద క్లోజ్ అయిందంటే ఈ స్వింగ్ లో కింద దెన్ ఏంటంటే మనం ఎగ్జిట్ అనేది తీసుకుందాం. అండ్
డోంట్ ఫర్గెట్ ఏంటంటే వారెన్ బఫెట్ గారి రూల్ ఒకటి ఉంది, మనం అన్ని ఎగ్స్ కూడా ఒకే దాంట్లో పెట్టొద్దు ఫ్రెండ్స్, ఓకేనా. సో రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ ద కీ ఫర్ ద సక్సెస్ ఇన్ ద స్టాక్ మార్కెట్. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. అండ్ మరిన్ని ఎడ్యుకేషన్ కోసం ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.